నాకు ఆస్తమా కూడా డాక్టర్ గారు తగ్గించారు. కరోనాలో ఆయన చేసిన సేవలు అన్నవి రాజమండ్రి ప్రజలకు అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడు నన్ను ఎంపీ క్యాండిడేట్లో మొట్టమొదటిగా కలిసింది డాక్టర్ గారు, గూడూరు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు దాకా ఎవరు కలవలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వచ్చి నన్ను కలవలే. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆయన వచ్చి కలవడం జరిగింది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, అంతేకాకుండా ఆయన చేసిన సేవలు రాజమండ్రి ప్రజలకి తప్పకుండా ఆయన్ని గెలిపిస్తాయని నేను భావిస్తా ఉన్నాను. ఆయన నన్ను ఓటు వేయమని అభ్యర్థించారు. తప్పకుండా అనే చెప్తాం అడిగినప్పుడు కానీ. ఆయన నా మద్దతు అన్నది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. నా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటది. కానీ డాక్టర్ గారి విషయంలో మటుకు ఆ మద్దతు మరి ఏ రకంగా ఉంటది అన్నది మీరే చూస్తారు. మీ ఓటు కూడా సరిపెడతారా? మిగతా వాళ్ళని కూడా నేను అదేనండి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాబట్టి డాక్టర్ గారు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇప్పుడు దాకా ఎవరు నా దగ్గర రాలేదు ఓటేయమని. ఆయన ఒక్కలే వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మరి నా బాధ్యత మీకు ఓటేస్తానని చెప్పడం కానీ, లేకపోతే మద్దతు ఇస్తానని చెప్పడం. ఎంపీ సీటుకి మద్దతు ఇస్తానో లేకపోతే జైన్కి మద్దతు ఇస్తానో, నా ఇంటికి ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్తాను. ఎవరు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినా చెప్తాను. కానీ ఏం చేయాలో అన్నది నేను చేస్తాను. బట్ డాక్టర్ గారికి నాకు మటుకు ఒక సాన్నిహిత్యం ఉంది, ఒక విడదరాని బంధం ఉంది. బట్ డాక్టర్ గారు నెగ్గాలని కూడా కోరుతుంది. అంటే కాంగ్రెస్ పురంధేశ్వరి గారు మీతో కలిపి వర్క్ చేశారు, ఆవిడ కూడా ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఆవిడ నాకు కలవలేదు, ఫోన్ చేయలేదు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఆయన రాలేదు, ఫోన్ చేయలేదు. డాక్టర్ గారు ఒకలా వచ్చారు. అయితే మీకు మాత్రం డాక్టర్ గారు